మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. నిజాంపేట మండలం నందిగామ వద్ద కుంగిపోయిన రోడ్డును పరిశీలించారు. నూతన బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఎంపీ హామీ ఇచ్చారు. నిన్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ విద్యార్థులందరికీ కూడా 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల బిల్డింగ్ పూర్తిగా కూడా జలమయమై అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో కళాశాల ప్రిన్సిపల్ గారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 5th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్కూల్ లోపలికి రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ అటు పోలీసులు ఇటు రెవెన్యూ స్థానికంగా ఉండేటువంటి యువకులందరూ కూడా కష్టపడి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. నౌ దే ఆర్ సేఫ్ ఇన్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఒక బోర్వెల్ లేదు, ఉన్న బోర్వెల్ కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి కొత్త బోర్వెల్తో పాటు దానికి కావాల్సినటువంటి మోటార్ ఇవ్వమని చెప్పి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేశారు. ఆ రెండింటిని కూడా ఎంపీ ల్యాడ్స్ కోట కింద మంజూరు చేస్తున్నట్టు వెంటనే ఈ సందర్భంగా తెలియజేస్తాను. బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా మెజారిటీ 99% మహిళలే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కళాశాల మెయిన్ గేట్ వద్ద ఒక సెక్యూరిటీ రూమ్ కోసం, ఎందుకంటే లోపలికి వచ్చేటువంటి పేరెంట్స్ కానీ ఇతరత్ర సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీని కాపాడుకునేటువంటి రీతి లోపల అక్కడ ఒక సెక్యూరిటీ గదిని కూడా ఈ సందర్భంగా మంజూరు చేస్తా ఉన్నా. సో ప్రకృతి ప్రకోపిస్తే ఎట్లుంటుంది అనేది గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల తెలుస్తుంది. వానలు వస్తలేవు అంటే వచ్చిన వానల్లో ఈ నీళ్ళని ఎట్లా ఒడిసి పట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. పాత రోజుల్లో ఉన్నటువంటి గొలుసు కట్టలకి అడ్డంగా అంతటా రియల్ ఎస్టేట్లు వచ్చి ఎక్కడికక్కడ రోడ్డు కట్ట మట్టి పోసి చెరువులకి కాలువలకి కుంటలకు అడ్డంగా మట్టి నింపితే ప్రకృతికి ప్రకోపిస్తే ఏమవుతుందో కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వస్తుంటే దారిలో కనబడుతున్నాయి కొన్ని లేఅవుట్ రోడ్లతో సహా ఎగిరిపోయినాయి. FTLలో నీళ్ళ కడ్డం, కాలువల కడ్డం, కుంటల కడ్డంగా కట్టినటువంటి కొత్త కాలనీలు కడతామని వేస్తున్నటువంటి రోడ్లన్నీ ఎగిరిపోతా ఉన్నాయి. దయించి చెరువులు కుంటలకి నీళ్లు సరిగా పోయే రీతి లోపల సహకరించాలి. రియాల్టర్లు అయినా ఎవరైనా వాటికి అడ్డంగా మీరే కట్టలు కడితే రేపు ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి, కష్టకాలం వస్తుంది. కాబట్టి ప్రకృతి ప్రకోపాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, ఇళ్లలో ఉండండి. పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగానికి ఎక్కడికక్కడ సహకరించండి. ఆపద వస్తే నాయకులు అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం, కార్యకర్తలు ఉంటారు.